ఓకే, సో ఫస్ట్ చెప్పాను కదా గృహప్రవేశం మొదలైనప్పుడే లైక్ హౌ స్పెషల్ దిస్ హౌస్ ఈస్ అనేది చాలామందికి తెలుసు. లైక్ వాట్ ఈస్ ద బ్యాక్ స్టోరీ ఆఫ్ దిస్ అని. మేము చాలా అంటే చాలా రెంటెడ్ హౌసెస్లో ఉన్నాం చిన్నప్పటి నుంచి. యాజ్ అ సింగిల్ పేరెంట్గా మా అమ్మ ఎంత కష్టపడి మమ్మల్ని పెంచిందో నాకు తెలుసు. సో ఎప్పుడు రెంటెడ్ హౌస్ కోసం వెళ్ళినా డాడీ దుబాయ్లో ఉంటారు, లేకపోతే ఎక్కడో జాబ్ చేస్తున్నారు, దూరంగా ఉంటారు అని ఏదో ఒక అబద్ధం చెప్పేవారు. బికాస్ దే నెవర్ యూస్ టు గివ్ ఫర్ సింగిల్ పేరెంట్. ఆ రోజు వెన్ ఐ వాజ్ 15-16 ఇయర్స్ అప్పుడే డిసైడ్ అయిపోయాను మాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అని. అది పెళ్ళయ్యాక తీసుకుంటానా లేకపోతే ముందు తీసుకున్నా అసలు ప్లానే చేయలేదు. ఓకే, వర్షం పడుతుంది, అస్సలు ప్లానే చేయలేదు. బట్ ఈరోజు ఇలాగా నేను కష్టపడి సంపాదించిన డబ్బులతో కట్టుకున్న ఇంట్లో నుంచి మాట్లాడుతుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరే లెవెల్. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం అనేది ఒకటి ఆలోచిస్తే ఒక హ్యాపీనెస్ ఉంటుంది చూడండి. అది ఎవ్వరు ఏమి ఇచ్చినా రాదు, మనం కష్టపడిన దాంట్లోనే వస్తుంది. సో నాలాగా చాలామంది ఆడపిల్లలు ఉంటారు కాబట్టి, ఎస్పెషలీ సింగిల్ పేరెంట్ చైల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్తున్నాను, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఓన్లీ ఇఫ్ యూ వర్క్ హార్డ్ అండ్ ఓన్లీ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ యోర్ సెల్ఫ్. అండ్ టుడే ఐఎమ్ సేయింగ్ దిస్ ఆఫ్టర్ అచీవింగ్ మై డ్రీమ్. ముందంతా చాలామంది చాలా మాట్లాడుతూ ఉంటారు, బట్ మీకు తెలుసు మీరు ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చారో. ఈరోజు నాకు తెలుసు నేను ఎంత కష్టపడి ఇక్కడి వరకు వచ్చానో. సో ఎవరు ఏమనుకున్నా అన్నీ పక్కన పెట్టేస్తే ఈరోజు నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్, నాట్ జస్ట్ వన్ పర్సన్, 2-3 people, the whole universe which supported me in this journey. And this is not the end, this is just a beginning.